దేవునికి స్తోత్రం. ఈ సంవత్సరమున మరి చివరి ఉపవాస ప్రార్థనా కూడిక అంటే శనివారం నెలకి ఒకసారి చేయుచున్న ఉపవాస ప్రార్థనా కూడికల్లో చివరిది. దేవుడు మన ద్వారా గొప్ప ప్రార్థనలు చేయించుటకు ఆయన యొక్క హస్తం మన మీద ఉన్నది. ఆమేన్. సో, ఈ సంవత్సరము ముగింపులో మనము బలమైన ప్రార్థనలు చేసే వారంగా మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. దావీదు ఇక్కడ నేను ఎలుగెత్తి అంటే పెద్దగా, పెద్ద స్వరముతో, గొప్ప స్వరముతో ఈయన మొరపెడుతూ ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. ఎందుకని ఈయన ఎలుగెత్తి మొరపెడుచూ ఉన్నాడు? మనం అనేక సార్లు మామూలుగా ప్రార్థన చేస్తూ ఉంటాం గదా! ఎప్పుడు మన యొక్క స్వరము కొంచెం పెద్దగా వస్తదంటే బాధ ఎక్కువున్నప్పుడు. ఎప్పుడు చెప్పండి? బాధ ఎక్కువున్నప్పుడు. లోపల ఎక్కువ నలిగిపోతూ ఉన్నప్పుడు, ఎక్కువ శ్రమ తట్టుకోలేని బాధ ఎక్కువైనప్పుడు, అయ్యా! అని గట్టిగా మొరపెడతాం. అది ఈయన యొక్క సిట్యుయేషన్. నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను. ఎక్కడున్నాడు దావీదు అంటే, ఒక గుహలో ఉన్నాడు. ఎక్కడున్నాడు చెప్పండి? మందిరములో ఉండి ప్రార్థన చేయమంటే, అది ఒక అనుభవం. ఇంటిలో ఉండి ప్రార్థన చేయమంటే అది ఒక అనుభవం. గుహలో ఉండి ప్రార్థన చేయమంటే ఎవరికిష్టం చెప్పండి? ఈయన గుహలోనికి ఎందుకు వెళ్ళాడు? ఈయన చేసిన తప్పిదము ఏదైనా ఉన్నదా? దావీదు గుహలోకి వెళ్ళాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? అడవిలో, గుహల్లో ఎందుకు నివాసం ఉండాల్సి వచ్చింది? కేవలము దేవుని యొక్క హస్తము ఈయన మీద ఉండుటను బట్టి గమనించండి. ఈ మాట అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క బలమైన హస్తము దావీదు మీద ఉండుటను బట్టి, దావీదు దేవుని యొక్క సన్నిధిని కలిగి ఉండుటాన్ని బట్టి, హల్లెలూయా! దావీదు దేవుని ఎదుట మంచి ప్రవర్తన కలిగి జీవించుచు ఉండటాన్ని బట్టి, దావీదు పక్షమున దేవుడు గొప్ప కార్యాలు చేసి దావీదును ఘనపరచటాన్ని బట్టి, ఇలాంటి గుహ అనుభవంలోకి వెళ్ళాల్సి వచ్చింది. కొన్నిసార్లు మనం అనుకుంటాం గదా! అసలు నేను చేసిన తప్పిదం ఏమైనా ఉన్నదా? నా పొరపాటు ఏమైనా ఉన్నదా? నేను దేవుని ఎదుట సరిగానే ఉంటున్నాను గదా! నేను దేవుని ఎదుట అన్ని విషయాలలో నేను ఆయనకు నమ్మకస్తునిగానే ఉంటున్నాను గదా! దేవుడు కూడా నాకు తోడుగా ఉండి నా పక్షాన యుద్ధాలు చేస్తూ ఉన్నాడు గదా! మరి ఎందుకు ఈ చీకటి? ఎందుకు ఈ అంధకారం అలుముకున్నది? కొన్నిసార్లు అసలు రేపు అనేది నాకు ఉన్నదా? భవిష్యత్తును గురించిన అంధకారం, అయోమయ పరిస్థితి. సౌలు ఏం చేస్తున్నాడంటే, దావీదు ఎక్కడ దొరికితే అక్కడ దావీదుని హతమార్చాలని ప్రయత్నం చేస్తున్నాడు. గొల్యాతుని జయించాడు దావీదు. ఎవరిని?
మరి సౌలును ఎదుర్కొనలేకపోతున్నాడా? గొల్యాతును జయించగలిగినటువంటి దావీదు సౌలును ఎదిరించి చంపలేడా? చంపగలడు. దావీదు కూడా ఎలాగైనా సౌలుతో పోరాడాలంటే పోరాడవచ్చు. కానీ దావీదుకి ఒకటి అడ్డమొస్తుంది. ఏంటది? సౌలును దేవుడు రాజుగా అభిషేకించాడు. తను ఇప్పుడు చేస్తుంది తప్పైనప్పటికీ, నా విషయంలో నిష్కారణంగా నా మీదకి వస్తున్నప్పటికీ, తన తప్పిదము తను తెలుసుకుంటాడు. ఏ రోజుకైనా దేవుని నీతి ఏమిటో అర్థం చేసుకుంటాడనే ఆ బాధలో ఆయన నుండి తప్పించుకొని పారిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఒక అభిషిక్తుడిని నేనెలా చంపగలను? అందుకని ఈయన కేవలం ఇప్పుడు డిఫెన్స్‌లోనే ఉన్నాడు. ప్రతి చోట ఈయన తప్పించుకోవడం మాత్రమే చేస్తున్నాడు. ఎదురు తిరిగి ఇది చాలా కష్టం. శత్రువు వస్తున్నప్పుడు తాడో పేడో అంటారు చూసారా? తేల్చేసుకుందాం, ఉంటే ఉన్నాం, పోతే పోయాం. అది కాదు, ఇప్పుడు అఫెన్స్ కాదు ఈయన. ఈయన మోడ్ మారిపోయింది. ఇది ఏమిటంటే కేవలము తప్పించుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేయాలి. ఆయన్ని రాజుగా ఈయనింకా హృదయములో, గుండెల్లో రాజుగానే చూస్తున్నాడు. ఒక అభిషేకం పొందిన రాజుగానే చూస్తున్నాడు. ఒక అభిషిక్తుడుగా గౌరవిస్తున్నాడు. సౌలంటే దావీదుకి ఏంటి చెప్పండి? గౌరవం ఉన్నది. మరి ఆయనేమో ఏ మాత్రం గౌరవం లేదు. ఏ మాత్రం కృతజ్ఞత లేదు. ఏ మాత్రం దావీదంటే ఇష్టం లేదు. దావీదు నాకు ముప్పు. దావీదు నా సింహాసనాన్ని దొంగిలిస్తాడు. ఇదే అసూయ, ఇదే చెడ్డ మనస్సుతో అతడు దావీదు మీదకొస్తున్నప్పుడు, ఆ అదుల్లాము అనే గుహ ఏంటది? అదుల్లాం అనే ఒక గుహలో అతడు ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ నుండి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా! ఏంటి నా పరిస్థితి ఇలా అయిపోయింది? ఎందుకు నా చుట్టూ ఈ చీకటి అలుముకుంది? చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 22వ అధ్యాయానికొద్దాం. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 22వ అధ్యాయము. చదువుదాం మొదటి 2 వచనాలు. దావీదు అక్కడ నుండి బయలుదేరి ఆ! అదుల్లాము గుహలోనికి తప్పించుకుని పోగా పోగా అతని సహోదరులను అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని యొద్దకు వచ్చిరి. చాలు. దావీదు ఎక్కడికి వెళ్ళాడు అంటే ఇక్కడ మనం చూసిన ప్రకారం అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోగా. ఇతడు గుహలోకి వెళ్ళిన తర్వాత గుహలో నుండి ప్రార్థన చేస్తున్నాడు. గుహలో ఒంటరిగా ఉన్నప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ఒక్కడే పారిపోయాడు. ఒక్కడే తప్పించుకొని పారిపోయాడు. ఎటు వెళతాడో, ఎక్కడ దాక్కోవాలో తెలియని పరిస్థితుల్లో పారిపోగా ఇతను ఒక గుహ దొరికింది. అదుల్లాము అనే గుహ అంట. ఆ గుహలోనికి తప్పించుకొని పోయిన తర్వాత జరిగిన సంగతులు ఇక్కడ వ్రాయబడి ఉన్నాయి. ఆ తర్వాత ఏమి జరిగిందంటే అతడు అక్కడికి తప్పించుకొని పోయాడని అతని సహోదరులను, అతని తండ్రి ఇంటి వారందరును ఆ సంగతి విని అతని యొద్దకు వచ్చిరి. ఎక్కడికి వెళ్ళిపోయాడు దావీదు? ఎక్కడ దాక్కున్నాడు? తెలిసింది. చివరికి అతడు గుహలో ఉన్నాడని తెలిసిందంట. తెలిసిన తర్వాత వీరు వెళ్లారు. తర్వాత మరియు ఇబ్బంది గల వారందరూ, ఎవరంట? ఇబ్బంది గల వారందరును అప్పులు చేసుకొనిన వారందరూ, ఆ! అసమాధానముగా నుండు వారందరూ ఆ! అతని యొద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయెను. ఆ! అతని యొద్దకు ఎక్కువ తక్కువ 400 మంది వచ్చియుండిరి. దేవునికి స్తోత్రం.
ఒక వ్యక్తి ప్రాణాన్ని కాపాడుకోవడానికి తప్పించుకొని పారిపోతుంటే, ఒక వ్యక్తి ప్రాణ భయముతో తప్పించుకొని పారిపోతుంటే, ఈ పారిపోయిన వాడు వెళ్ళి ఒక గుహలో తలదాచుకుంటుంటే, ఆ గుహలోనికి కొంతమంది వెళ్ళారంట. ఎంత విచిత్రంగా ఉందో చూడండి. ఆ గుహలోనికి కొంతమంది వెళ్ళారు. వీరెందుకని వెళ్లారు? మేమున్నాము నీకు తోడుగా. మేము పోరాడుతాము నీ పక్షముగా. మేము మా ప్రాణాలు తెగించి నిన్ను కాపాడుకుంటాము. దానికోసం కాదు వీళ్ళెళ్ళింది. ఎవరైతే నన్ను ఎవరన్నా కాపాడండి బాబోయ్! అని పరిగెడుతున్నారో, మమ్ముల్ని కూడా కాపాడని ఆ పరిగెత్తేవాడు వెనకబడ్డారు. ఇది ఎటువంటి బ్యాచో చూడండి ఒకసారి. జీవితంలో కొన్ని సంఘటనలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఏంటి నాకు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది? నేనే ఏంటబ్బా! నా భవిష్యత్తు అని ఆలోచిస్తుంటే, నేనే అప్పుల్లో ఉంటే, లేదా నేనే బాధల్లో ఉంటే, నేనే శ్రమల్లో ఉంటే, నాకు మించినోళ్ళు నా దగ్గరకొచ్చారేంటి? అదుల్లాము గుహలో ఏమని ఇది ఇలాగే ఉంచి, మళ్ళా 142 కీర్తనకొస్తే, బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను. నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం చెల్లించండి. బాధ కలిగినప్పుడు ఎవరికి చెప్పాలి? చెప్పాలండి. ఎవరు చెప్పాలి? అది నేర్చుకున్నాడాయన. దేవుడది నేర్పిస్తున్నాడు ఆయనకి. దావీదు ఏమి నేర్చుకున్నాడంటే, బాధ కలిగినప్పుడు, కష్టం కలిగినప్పుడు మొట్టమొదట ఇంట్లోకి పరిగెత్తుకొని వెళ్ళలేదు. సొంత వారికి చెప్పుకోలేదు. ఎవరైనా ఉన్నారా నన్ను ఆదుకునేవాళ్ళని మనుషుల దగ్గరికి వెళ్ళలేదు. ఈయన గుహలోనికి పారిపోయి, గుహలో దేవునితో మాట్లాడుతున్నాడు. గుహలో దేవునితో మాట్లాడుతున్నాడు. మొట్టమొదట ఈయనకి దేవుడు గుర్తొచ్చాడు. అందుకే నేను బహు వినయముగా ఎలాగంట? దేవునితో మాట్లాడటం గూడా మనం నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం. దేవుని సన్నిధిలో ఎలా వినయముగా ప్రార్థన చేయాలో నేర్చుకోవాలి. మనం ప్రార్థనలు చేస్తున్నాము కానీ, దావీదు వలె ఒక వినయము. దేవుని స్తోత్రం. ప్రార్థన చేయటము ముఖ్యమే. చూడండి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది ఏదో చెప్తా ఉంటారు. కానీ మనకేం అర్థం గాదు. లేదా సగమే అర్థమయ్యిద్ది. అవునా? కాదా? మీరు ఎవరికైనా ఏమైనా జెప్పినప్పుడు ఎదుటివారికి అర్థమయ్యేటట్టుగా చెప్తున్నారా? లేకపోతే ఎదుటివారిని కన్‌ఫ్యూజ్ జేస్తున్నారా? ఎప్పుడైనా మీరు ఏదైనా చెప్పేటప్పుడు, మీరు చెప్పిందంతా విని నాకసలు ఏం అర్థం కాలేదని ఎవరన్నా అన్నారనుకోండి, మీ కమ్యూనికేషన్ స్కిల్ ఎలా ఉందంటే జీరో. అంతేనా? అవునా? కాదా? మీరు చెప్పిందంతా నాకసలు ఏమి అర్థం కాలేదండి అన్నారనుకోండి, మీకు భాష తెలీదు. ఎలా మాట్లాడాలో తెలీదు. అదేంటండి నేను భాషే గదా మాట్లాడుతుంది. తెలుగే గదా! నేను జెప్పింది తెలుగులోనే గదా! నీ భాష కూడా తెలుగే గదా! నిజమే. నువ్వు తెలుగే గానీ, నీ భాష, ఎదుటివాని భాష ఒకటే కానీ, నువ్వు చెప్పింది మాత్రం అర్థం గాదు. అంత టాలెంట్ కొంతమందికి. అందుకే కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటారు. బయట కూడా సొసైటీలో బా! ఎంత బాగా మాట్లాడతాడండి ఆయన. ఎంత బాగా చెప్తాడండి ఆయన. కదా! కొంతమంది టీచర్స్‌ని పిల్లలేమంటారు? అస్సలు ఆ టీచర్ చెప్తే ఎంత మొద్దు వాడికి గూడా అర్థమైపోయిద్దంట. దేవుని స్తోత్రం. మనము మాట్లాడేటప్పుడు మన భాష దేవునికి అర్థమవుతుందా? అదేంటండి దేవునికి అర్థం కాదు. చాలా సార్లు దేవునికి అర్థం కానట్టుగా ప్రార్థన చేస్తాం. మనం అర్థం అవ్వకూడదు అని అనుకోం గానీ, ఆయనకి మాత్రం అర్థం కాదు. మనం అసలు ఏం అడుగుతున్నామో, ఎలా అడుగుతున్నామో, ఎందుకు అడుగుతున్నామో. ఎలాగైతే కొంతమంది
చెప్పేవి మనకు అర్థం కావో, ఎక్కడి నుంచి ఎక్కడికెళ్తారో అర్థం కాదు. కొన్నిసార్లు లింక్ లేకుండా చెప్తా ఉంటారు. జిగ్‌జాగ్ అంటారు చూసారా? ఏంటది చెప్పండి? జిగ్‌జాగ్ చేపించుకుంటున్నారా? జిగ్‌జాగ్. జిగ్‌జాగ్ చేపించాలంటారు కదా! బట్టలకి. కొంతమంది యొక్క మాటలు జిగ్‌జాగ్‌గా ఉంటాయి. అసలు ఎక్కడ మొదలు పెడతారో, ఏం చెప్తున్నారో, దానిలో నుంచి ఇంకో దానిలోకి ఎందుకెళ్లారో అర్థం కాదు. ప్రార్థన అలా ఉండకూడదు. ప్రార్థన చాలా సరళంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మనము ఏమడుగుతున్నాము? మనము ఎందుకు అడుగుతున్నాము? చాలా స్పష్టత ఉండాలి ప్రియులారా. నేను బహు వినయముగా ఆయన సన్నిధిని మొర్రపెట్టుచున్న నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను. నాకు కలిగిన బాధను ఎవరికి చెప్తున్నాను? ఆయనకి తెలియజెప్పుచున్నా. ఆయనకి అర్థమవ్వాల మన బాధేంటో. కొన్నిసార్లు ఏదైనా అడగాలనుకున్నప్పుడు సిగ్గుగా ఉందనుకోండి మనకి, మనము అర్థం గాకుండా అడుగుతాం. అర్థమైందా? అది గూడా అర్థం కాలేదా? మనం అడగాలనుకుంటున్నాం. కానీ ఎలా అడుగుతాం? ఆళ్ళ దగ్గర ఏదో అడగాలనుకుంటున్నాం. కానీ వాళ్ళ దగ్గరికెళ్ళి అడగటానికి ధైర్యం లేకో, లేదా సిగ్గుగా అనిపించో, అడగనట్టుగా అడుగుతాం. వాళ్ళకి అర్థం గాదు. వాళ్ళివ్వరు. సరిపోయిద్ది. అంతే గదా! అర్థమయ్యేటట్టు సిగ్గు విడిచి, "ఏమనుకోవద్దండి. 4 పచ్చిమిరకాయలు కావాలని" డైరెక్ట్‌గా ఒక మాట అంటే అయిపోయిద్ది. అసల ఏమైందంటే మార్కెట్‌కెళ్ళాను అన్నీ తెచ్చాను గానీ పచ్చిమిరకాయలు తేలా. అదెందుకు? అదెందుకొచ్చింది? అసలు ఈరోజు పచ్చిమిరకాయలు లేకుండా కూర ఎట్టా వండాలో ఆడ అర్థం కావట్లా. ఇదెందుకొచ్చింది? కదా! మనం ఏదో అడగాలనుకుంటాం గానీ, డైరెక్ట్‌గా అడగము. అర్థమయ్యేటట్టుగా చెప్పము. దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర అలాగ ఉండకూడదు. జిగ్‌జాగ్‌గా ఉండకూడదు మన ప్రార్థన. దేవునికి స్తోత్రం చెల్లించండి. మనము దేవునితో మాట్లాడేటప్పుడు ఆచి తూచి చాలా జాగ్రత్తగా కొన్ని పదాలైనా సరే కరెక్ట్‌గా కదా! కరెక్ట్‌గా దేవుణ్ణి మనము ఏమడుగుచున్నాం? ఎందుకు అడుగుచున్నాము? అనేది కరెక్ట్‌గా ఉండాల. దావీదు గుహలోకి వెళ్ళి తన బాధంతటిని తెలియజెప్పుచున్నాడంట. దేవుని స్తోత్రం. తనకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను. నాలో నా ప్రాణము కృంగి ఉన్నప్పుడు ఎలా ఉంది ఆయన ప్రాణము? కృంగిపోయింది. ఎందుకు నాకు ఈ ఈ ఈ సౌలు ఈ రాజు ఎందుకు నన్ను తరుముచున్నాడు? ఎందుకు నేను ఏం తప్పు చేయలేదు కదా! ఎందుకు ఈయనకి నేనంటే ఇంత కోపం ఎందుకు? నా మీద కన్ను పెట్టాడు ఎందుకని గమనించండి. నాలో నా ప్రాణము కృంగి ఉన్నప్పుడు నా మార్గము నీకు తెలియను. అద్భుతమైన మాట. దేవునితో ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. నాలో నా ప్రాణము కృంగి ఉన్నప్పుడు నా మార్గము నీకు తెలుసయ్యా. నేను ఎటు వెళ్ళాలో, ఏమి చెయ్యాలో, ఏమి చెయ్యకూడదో, ఇప్పుడు నేను ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో అది నీకు తెలుసు. నిజంగా దేవునికి తెలుసా? తెలీదా? ఆ విషయం ముందు మనం తెలుసుకోవాలి. గుహలోకి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటో, అక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలో, మరలా అక్కడికి గనక వస్తే శత్రువు, అక్కడి నుంచి ఎటు వెళ్ళాలో ఆ మార్గము నీకు తెలుసు. దేవుని గురించి తెలియకోకుండా దేవునితో మాట్లాడటం కుదరదు. దేవుని గురించిన జ్ఞానము లేకుండా దేవునితో మాట్లాడటం కుదరదు. దేవుడేమై ఉన్నాడో, దేవుడేమై ఉన్నాడో తెలియకుండా దేవుని అడగటం కుదరదు. దేవునికి స్తోత్రం చెల్లిస్తారా? దేవుడు ఏమై ఉన్నాడో, దేవుడు ఏమి చేయగలడో మనము మనము విశ్వసించకుండా లేదా మనము ఎరుగకుండా మనము దేవుణ్ణి అడగటం కుదరదు.
దేవుడు మనల్ని ఎప్పుడూ కూడా తెలిసి మాట్లాడుతున్నాడా? తెలియకుండా మాట్లాడుతున్నాడా? మన దగ్గరకొచ్చి మాట్లాడేటప్పుడు మనమేమనుకుంటామంటే, అసలు వీడికి తెలిసి మాట్లాడుతున్నాడా? తెలియకుండా మాట్లాడుతున్నాడా? అసలు నేనెవరినని ఎందుకిలా అడుగుతున్నాడు? ఎందుకిలా మాట్లాడుతున్నాడు? అసలు ఇతనికి తెలుసా? తెలియదా? చూడండి, నా మార్గము నీకు తెలుసయ్యా అంటున్నాడు. దేవుని స్తోత్రం. అంటే దేవునికి తెలియని మార్గాలేమి లేవు. దేవుడు సమస్తమును ఎరిగినవాడు గనుక, ఒకని యొక్క ఒకని యొక్క రేపు అనేది ఆయన చేతిలో ఉన్నది. దేవుని స్తోత్రం. ఒకని యొక్క రేపటి దినము, భవిష్యత్తు ఆయన చేతిలో ఉన్నది. నీకు అర్థం కానటువంటి విషయము దేవుడికి, నీవు ఆందోళనతోనూ, కలవరముతోనూ నీవు ఎటూ తోచని స్థితిలో ఉన్నప్పుడు, నీ మార్గం ఏమిటో నా దేవుడికి తప్ప ఎవరికీ తెలీదు అనే విషయం మొదట మనం తెలుసుకోవాలి. దేవుని స్తోత్రం. గుహలోకి ఈయన వెళ్ళాడు గదా! దేవుడు విడిచిపెట్టాడు అని అనుకోవటంలా. గొల్యాతుని కొట్టేటప్పుడు దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఇప్పుడేమో దేవుడు నన్ను విడిచిపెట్టాడు అని అనుకోవడం లేదు. దేవుడు నాకు తోడుగానే ఉన్నాడు. దేవుని స్తోత్రం. వెంటనే ఆఫ్ అయిపోలేదు అతను. ఆఫ్ అవ్వలేదు. ఆన్‌లోనే ఉన్నాడు. దేవుని స్తోత్రం. అర్థం చేసుకోవాలి నేనేం మాట్లాడుతున్నానో. దావీదు యొక్క మనస్సు ఆఫ్ అయిపోలేదు. దావీదు యొక్క మనస్సు ఇంకా దేవుని మీదే ఉన్నది. దేవుని యందు విశ్వాసం గలవాడే. పారిపోవాల్సి వస్తున్నప్పటికీ కూడా, గుహలో దాగుకోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చినా కూడా దేవుని మీద విశ్వాసం కోల్పోలేదు. అతను ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు నన్ను చూస్తున్నాడు. నాకు సహాయం చేస్తాడు. నాకు తన మార్గాన్ని బోధిస్తాడు. నేను ఎటు వెళ్ళాలో, ఏమి చేయాలో తన మార్గాన్ని, తన యొక్క చిత్తాన్ని నాకు బోధిస్తాడనే విశ్వాసముతో కృంగిపోయినప్పుడు దేవునితో మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. మనము మనస్ఫూర్తిగా దేవుడితో మాట్లాడి, మన బాధంతటిని దేవునితో చెప్పుకున్న సందర్భాలు ఎన్ని? లేదా ఎప్పుడు చేసాం ఆ పని? మనకి పెద్ద బాధలు లేవు గాబట్టి చెప్పుకోవట్లేదు గదా! దేవుడితో మాట్లాడట్లేదు. ఎవరన్నా కర్ర తీసుకొని మీ మీదకొస్తే తప్ప దేవుడా అనే మాట వచ్చేటట్టు లేదా? అంతా బాగున్నప్పుడు దేవుడెందుకు గుర్తొస్తాడు? కొన్నిసార్లు నిజంగా కొన్ని గుహలు మనకి మంచి ఆత్మీయ పాఠాలు నేర్పిస్తాయి. దేవుని స్తోత్రం. అనుకోకుండా కొన్ని గుహల్లోనికి ప్రవేశించాల్సొస్తది. ఇదేంటి? ఈ సంవత్సరం ఎలాగో దాటిపోతున్నాననుకుంటే ఇలాంటి గుహలో పడ్డానేంటి నేను? అయిపోయిందిలే ముందుకు వెళ్తున్నాననుకుంటే ఇలాంటి గుహలోకొచ్చానేంటి? కొన్ని గుహల్లో మనం వెళ్ళాల్సొచ్చినప్పుడు అక్కడ సరి అయిన ప్రార్థన వస్తది. దేవునికి స్తోత్రం. దేవుడు దావీదుని అభిషేకించమని, రాజుగా అభిషేకించమని సమూయేలు ప్రవక్తను పంపించాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు దావీదు ఎవరు చెప్పండి? అభిషిక్తుడు. దావీదు ఎవరు చెప్పండి? అభిషిక్తుడు. ఈ అభిషిక్తుడు పారిపోవాల్సి వస్తుందిప్పుడు. ఇంకొక అభిషిక్తుడిని చూసి, ఈ అభిషిక్తుడు పారిపోవలసి వస్తా ఉన్నది. అయితే దావీదుకు తెలీదు. గుహలో జరుగుతున్నదేమిటో తెలుసా? అభిషేకం పొందిన వ్యక్తిని నిజమైన రాజుగా ఒక వ్యక్తి మార్చుతూ ఉన్నాడు. హల్లెలూయా! హల్లెలూయా! ఆ అభిషిక్తుడు సింహాసనం మీద కూర్చునేలాగున అతని హృదయంలో కార్యం చేస్తా ఉన్నాడు. ఒక రియల్ కింగ్, దేవుడు కోరుకునే ఒక రాజుని ఆ గుహలోనే తయారు చేసుకున్నాడాయన. దేవునికి స్తోత్రం. ఈ పారిపోయేటప్పుడే ఆ రాజు తయారవుతాడు. హల్లెలూయా! కొన్ని శ్రమలు, కొన్ని నిందలు, కొన్ని అవమానాలు,
నిన్ను ప్రమోట్ చేయటానికే వచ్చాయి. నమ్మకం ఉన్నవాళ్ళే చెప్పండి. నీ మీదకొచ్చిన కొన్ని శ్రమలు, నిందలు, అవమానాలు నిన్ను నిన్ను అభివృద్ధి పరచటానికి, నిన్ను ఇంకొక స్థాయిలో దీవించటానికి నీ మీదకొస్తున్నాయి. అప్పుడే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ నోట్లో నుంచి సరైన ప్రార్థన రావాలి. తలదాచుకొని గుహల్లో పరిగెడుతున్నటువంటి వ్యక్తి రేపొద్దున సింహాసనం మీద కూర్చోబోతున్నాడు. గుహలోకెళ్ళినప్పుడు ఈ ఈ ఇంతేనా బ్రతికింతే, ఛీ! నేను బ్రతకడమే వేస్టు అని అనుకున్నట్లయితే సింహాసనం దొరికేది కాదు. కృంగిపోయినప్పుడు నువ్వేం మాట్లాడుతున్నావు? ఏమైనా మాట్లాడతావు. నీకు కొంచెం నొప్పి కలిగితే చాలు ఏమైనా మాట్లాడతావు. నీకు కొంచెం వేడి తగిలితే చాలు నువ్వు ఏమైనా మాట్లాడతావు, ఎలాగైనా మాట్లాడతావు. నీ ఎదుటివారితోనైనా, దేవుడితోనైనా ఎలాగంటే అలా మాట్లాడతావు. అలా కుదరదు. ఈయన్ని చూసి నేర్చుకుందాం. ఏమంటున్నాడు తెలుసా? నన్ను పట్టుకొనుటకై నేను నడవవలసిన త్రోవలో చాటుగా పగవారు ఊరినొడ్డుచున్నారు. పగవారు ఏం చేస్తున్నారంట? ఉరియొడ్డుచున్నారు. ఎక్కడ దొరుకుతాడా వీడు లాగేద్దామని నన్ను పట్టుకొనాలని చూస్తున్నారు. చాటుగా చేస్తున్నారంట. కొన్నిసార్లు మన ఎదురుగా చేయరు అన్నీ. చేస్తారా? చెప్పండి. మనకి కీడు చేయాలనుకున్న వారు ఎదురుగా వచ్చి చేయరు చాలా సార్లు. ఎలా చేస్తారు? చాటుగానే చేస్తారు. నీ వెనక ఎవరున్నారో నీకు తెలీదు. నీ వెనక నీకు గుంట త్రవ్వుతున్న వారెవరో నీకు తెలీదు. కొన్నిసార్లు గుంట తవ్విన వాళ్ళని పక్కన పెట్టి, ఏ సంబంధం లేని వాళ్ళ మీద పడిపోతాం మనం. అసలు ఎవరు గుంట తవ్వుతున్నారో మనకు అర్థం కాక, ఈడు నన్ను గుంటలో పడేయాలనుకున్నాడు, ఆమె నన్ను గుంటలో పడేయాలని అని అనవసరమైన వాళ్ళ మీదకెళ్ళిపోతాం మనం. చాటుగా గుంట తవ్వుతున్నారంట. నా కుడి ప్రక్కను నిదానించి చూడుము. నన్నెరిగిన వాడు ఒకడునూ నాకు లేకపోయెను. ఎలాంటి బాధండి ఇది. దావీదు దేవుడితో ఏమంటున్నాడు? అయ్యా, నేనంటే ఎవరో నన్ను తెలిసిన వాడు, నన్ను ఎరిగిన వాడు ఒక్కడు కూడా నా కుడివైపు లేడయ్యా. ఒంటరితనం అనుభవిస్తున్నాడు ఈ గుహలో. తర్వాత వచ్చినోళ్ళు వచ్చారులేండి, అది అది తర్వాత సబ్జెక్టు. ఈ గుహలోకి వెళ్ళినప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు చేస్తున్న ప్రార్థన, నన్ను ఎరిగిన వాడు నా కుడివైపు ఒకడు కూడా నాకు లేకుండా పోయాడే. ఇదా నా పరిస్థితి? అండ్ కష్టంలో కనీసం నేనున్నానులేండి అనేవాళ్ళు ఇంట్లో వాళ్ళు కూడా అనకపోతే ఎలాగ చెప్పండి? కష్టం వచ్చినప్పుడు, అన్నీ బాగున్నప్పుడు మేమున్నాంలే మీకు అని అందరూ వస్తారు. అవునా కదా? వద్దన్నా వస్తారు. మేము నీ వైపే, నువ్వే, నీకే జై జై కొడతారు. అంతా బాగుంటే. కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు నువ్వెవరో నాకు తెలీదు అన్నట్టుగా ఉంటారు. దూరంగా ఉంటారు. దావీదు నాకు ఒక్కడు కూడా లేడు. నాకు ఒక్కడు కూడా లేడు. నన్నెరిగిన వాడు ఒక్కడునూ నాకు లేకపోయెను. ఆశ్రయమేదియు నాకు దొరకలేదు. దొరకలేదు. ఒకప్పుడు యోనాతాను ప్రాణ స్నేహితుడిగా ఉండేవాడు. నా మాటలు ముగిస్తున్నాను. మనం ప్రార్థనలోకెళ్ళాలి. యోనాతాను దావీదుతో ఎలా ఉండేవాడు? దావీదు ప్రాణము, యోనాతాను ప్రాణము, ఒకరు ప్రాణము ఒకరు పెనవేసుకొని ఉన్నదంట. ప్రాణ స్నేహితులు. ఆ యోనాతాను ఎవరి కుమారుడు? సౌలు కుమారుడు. అతడే సహాయం చేశాడు. నా తండ్రి నిన్ను చంపాలనుకుంటున్నాడు అన్న విషయాన్ని క్లారిటీ ఇచ్చాడు. కానీ నువ్వు తప్పకుండా రాజు అవుతావని చెప్పాడు యోనాతాను. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రాణ స్నేహితుడు, అతనికి అసూయ లేదు. అతనికి ఎటువంటి నేను కదా రాజు అవ్వాల్సింది. నా తండ్రి తర్వాత సింహాసనం నేనెక్కాలి గదా! అని అనుకోవడంలా. యోనాతాను స్నేహితుడు లేడు. నమ్మకమైన స్నేహితుడు తనకు తోడుగా లేడు. సరే బంధువు లేడు. కుటుంబీకులు లేరు. ఎవరున్నారయ్యా నాకు?
నా కుడివైపు తిరిగి చూస్తే నాకెవరున్నారు? ఒక్కడినేగా నేనుంది ఇక్కడ. కదా! కొన్ని సిట్యుయేషన్స్‌లో మీరు ఒక్కళ్ళే ఉంటారు. దేవునికి స్తోత్రం చెల్లించండి. కొన్ని పరిస్థితుల్లో ఎంతమందుంటారు? ఒక్కళ్ళే. మీకు అందరూ ఉండి ఉండవచ్చు. మీది పెద్ద బలగం అయ్యుండొచ్చు. కానీ ఒక్కళ్ళే ఉంటారు కొన్ని పరిస్థితుల్లో. ఈ పరిస్థితిలో నేను నిలబడటానికి నాకెవరు లేరా? ఉన్నా కూడా లేనట్టే ఉంటది. అలాంటి పరిస్థితుల్లోకి వెళతాం. అలాంటప్పుడు దేవునితో మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. నాకెవరున్నారయ్యా? నా కుడివైపు తిరిగితే ఎవ్వరు లేరయ్యా! ఎవరు లేరు ప్రభువా! గనుక ఆశ్రయమేదియు నాకు దొరకలేదు. చూస్తున్నారా 142 కీర్తన? ఆశ్రయమేదియు నాకు దొరకలేదు. దొరకలేదు. నా నా ఎడల ఎడల జాలిపడివాడు ఒక్కడును లేడు. పర్వాలేదులేమ్మా, పర్వాలేదులేమ్మా, పర్వాలేదులేమ్మా అనేవాళ్ళు ఒక్కరు కూడా, లేదా నేను పడుతున్న బాధను చూసి నా మీద జాలి కలిగిన వారు ఒక్కరు లేరు. నా కుడివైపు నిలబడటానికి ఎవరు లేరు. నా మీద జాలి పడేవారు ఎవరు లేరు. ప్రియులారా, ఎంత అంధకారమో, ఎంత అయోమయ పరిస్థితిలోకి దావీదు వెళ్ళిపోయాడో చూడండి. కానీ దేవుడితో మాట్లాడుతున్నాడు. యెహోవా, 5వ వచనం. యెహోవా, నీకే నీకే నేను మొరపెట్టుచున్నాను. దేవునికి చప్పట్లు కొడదాం. అలా చెప్పాలి. యెహోవా, నీకే నేను మొరపెట్టుచున్నానయ్యా. ఎందుకో తెలుసా? నా కుడివైపు ఎవరు లేకపోయినా, నా మీద జాలి చూపించేవారు ఎవరు లేకపోయినా, నా పక్షాన ఉంటానని చెప్పేవాళ్ళు ఎవరు లేకపోయినా, నాకు మాత్రం ఒక ఆశ్రయం ఉన్నది. దేవునికి స్తోత్రం. నేనేమీ లేనివాడిని కాదు. నేను తలదాచుకోవటానికి నన్ను దాచిపెట్టే ఆశ్రయము ఉన్నది. నా నా ఆశ్రయం ఆశ్రయ దుర్గము నీవే. దేవునికి స్తోత్రం. ఎవరు లేరని నేను అనుకున్నప్పటికీ నాకొక ఆశ్రయ దుర్గం ఉన్నది. నా ఆశ్రయ దుర్గము నీవే. ఇది దేవుణ్ణి సొంతం చేసుకోవడం అంటే. హల్లెలూయా. మన పరిస్థితిలో మనము కొన్ని పరిస్థితుల గుండా వెళుతూ ఉన్నప్పుడు నా ఆశ్రయ దుర్గము నీవే. శత్రువు చాటున నన్ను దెబ్బతీయాలని నాకు నన్ను చూస్తున్నాడు, పగబడుతున్నాడు. కానీ నాకు ఆశ్రయ దుర్గముగా నీవున్నావయ్యా. ఇది విశ్వాసం అంటే. ఇది ప్రార్థన అంటే. తన బాధంతటిని చెప్పుకున్న తర్వాత, నాకెవరూ లేరని చెప్పుకున్న తర్వాత, నాకున్న దిక్కు నీవే ప్రభువా అని చెప్తున్నాడు. అద్భుతమైన ప్రార్థన. దేవుని స్తోత్రం. సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యము నీవే అని ఆ! ఏంటంట? ఈ భూమి మీదంట, ఈ సజీవులున్న ఈ భూమి మీదంట నాకున్నదంటూ ఏదైనా ఉన్నదా అంటే, నాకు నాకున్నది కేవలం నువ్వే. నా స్వాస్థ్యము నీవే. దేవుని స్తోత్రం. మన కళ్ళు ఎలా పోతాయో తెలుసా? ఈ భూమి మీద నాకు వాళ్ళున్నారు, నాకు వీళ్ళున్నారు, నాకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, నాకు ఇల్లుంది, నాకు ఉద్యోగం ఉంది. భూమి మీద ఏముంది మనకి? మనం ఆధారపడే మన మనస్సు దేని మీద ఆధారపడతది? నాకేం పర్లేదు. నాకు భర్త ఉన్నాడు, భార్య ఉంది, పిల్లలున్నారు, బంధువులున్నారు. ఎప్పుడు మనము వాళ్ళున్నారు, వీళ్ళున్నారని మన మనసుని ధైర్యపరుచుకుంటాం. నాకు ఈ సజీవులున్న భూమి మీద నాకేదైనా ఉన్నదా అంటే, నాకున్న స్వాస్థ్యం నీవే ప్రభువా. దేవునికి స్తోత్రం. ఎప్పుడండి దేవుడిని అలాగ సొంతం చేసుకునేది? మనం ప్రార్థన చేసేసినా, ఏడ్చేసినా, ఉపవాసాలున్నా అయన్నీ గాదు. అయన్నీ చేయాలి గాని.
అసలైనది లేకుండా లోపల దేవుణ్ణి మన గుండెల్లో మనము స్వతంత్రించుకోకుండా, ఆ దేవుని మీద అటువంటి విశ్వాసం, అటువంటి సంబంధం దేవునితో లేకుండా మనం గట్టిగా అరిచినా, చిన్నగా ఏడ్చినా, పెద్దగా ఏడ్చినా ఏం ఉపయోగం లేదు. దావీదు ఎలుగెత్తి ఏడుస్తున్నాడని, ఎలుగెత్తి మొరపెడుతున్నాడు, మనం కూడా ఎలుగెత్తొచ్చు. కానీ దావీదు లోపల హృదయంలో, గుండెల్లో దేవుడు ఎలా ఉన్నాడో మనం చూస్తున్నామా? నీ హృదయంలో దేవుని యొక్క స్థానము ఏమిటి? వాట్ ఈస్ ద ప్లేస్? దేవుని యొక్క స్థానం. దేవుడంటే ఎంత విశ్వాసం, ఎంత బలమైన సంబంధం ఉన్నది. సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యము నీవే అని నేను అనుకొంటిని. నాకు ఏమి ఉన్నా లేకపోయినా ప్రభువా, నాకు ఈ భూమి మీద నా స్వాస్థ్యమయ్యా. బిడ్డలు వాస్తవంగా స్వాస్థ్యం అనుకుంటాం. ఆస్తుల్ని స్వాస్థ్యం అనుకుంటాం కదా! అయితే ఈయనేమనుకుంటున్నాడు? దేవుడే నాకు స్వాస్థ్యం. హల్లెలూయా! దేవుడే నాకు నేను చాలా కృంగి ఉన్నాను. 6వ వచనం. నేను చాలా కృంగి ఉన్నాను. నా మొరకు చెవియొగ్గుము. ఎంత కృంగిపోయానో ప్రభువా! నీకు తెలుసయ్యా. అందుకనే నా మొరకు చెవియొగ్గుము. నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠుడు. వారి చేతిలో నుండి నన్ను అవును. చాలా సార్లు మనకంటే బలమైన వారు మన మీదకి వస్తారు. నన్ను ఎవరైతే తరుముచున్నారో వారు బలహీనులు గాదు. నాకంటే, నాకంటే బలవంతులు, బలిష్ఠులు. వాళ్ళతో నేను తలపడటం అంటే వాళ్ళు బలిష్ఠులయ్యా. అమ్మో! ఆమెను జయించటం అంటే, ఆమె నోట్లో నోరు పెట్టి జయించటం అంటే ఏమంటాం మనం? ఆమెతో గెలవలేమండి. వాళ్ళతో మనము గెలవలేమంటాం కదా! అంటే ఏంటి దానర్థం? మనకంటే వాళ్ళు పెద్ద నోరుందని. అంటే వాస్తవమైన నోరు సైజు ఒకటేలాగా ఉంటది. కానీ ఆ నోట్లో నుంచి వచ్చే మాటలు పెద్ద మాటలు. మనం మాట్లాడలేమయి. వాళ్ళని జయించలేం. నాకంటే బలిష్ఠులు నాతో పోరాడుతున్నారయ్యా. నన్ను విడిపించేది మాత్రం నీవే. నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠులు. వారి చేతిలో నుండి నన్ను చెప్పాలి విడిపించుము. వారి చేతుల్లో నేను పడకూడదయ్యా. వారి చేతుల్లో నేను చిక్కిపోకూడదయ్యా. వారు నాకంటే బలిష్ఠులు, నన్ను పట్టుకోవాలని చూస్తున్నారయ్యా. ప్రభువా నన్ను విడిపించుము. దేవునికి స్తోత్రం. ఇలాంటి ఏడుపుని దేవుడెప్పుడూ కూడా తోసివేయడండి. ఇలాంటి బాధను, ఇలాంటి మొర్రను దేవుడెప్పుడు కూడా త్రోసివేయడు. దేవునికి స్తోత్రం. ఈ విధముగా ఎవరైనా కన్నీరు కారుస్తూ ఉంటే వారి కన్నీటిని తుడవటానికి దేవుడు తప్పకుండా తన హస్తాన్ని చాపుతాడు. హల్లెలూయా! నన్ను విడిపించు. నేను నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించునట్లు ప్రాణమును తప్పించుము. నేనున్నటువంటి చెరసాల, నేనున్నటువంటి ఈ బంధకాల్లో నుంచి నన్ను తప్పించయ్యా. నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలనుకుంటున్నాను. హల్లెలూయా! అప్పుడు నీవు నాకు మహోపకారము చేసియుండుట చూచి నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడుదురు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ప్రభువా నువ్వు నన్ను విడిపిస్తావో, ఎప్పుడైతే నా బాధల్లో నుండి నన్ను పక్కకు తీసుకొస్తావో, అప్పుడు కొందరు చూస్తారు. నీవే ఆ మేలు చేసావని చూసి నిన్ను బట్టి అతిశయిస్తారు.
చూడండి. అప్పుడు నీవు నాకు మహోపకారము చేసి ఉండుట చూచి, దేవుని స్తోత్రం. ప్రభువు మనకి మేలు చేయటము అనేకులు చూచుదురుగాక. ప్రభువు మన పక్షాన దీవెనలు కుమ్మరించటం అనేకులు చూచుదురుగాక. నీ ప్రార్థనలు బట్టి దేవుడు నీకు మేలు చేయటము అనేకులు, విశ్వాసము లేని వారు కూడా చూచుదురుగాక. దేవుడు మహోపకారములు చేయువాడు. ఆమేన్. దేవుడు మహోపకారములు, మహా ఉపకారములు చేయువాడు. అది అనేకులు చూడాలని మనం కోరుకుందాం. కొన్నిసార్లు ఈ ప్రార్థన ఏమాత్రం తప్పు కాదు. ప్రభువా, నువ్వు చేసే మేలు అనేకులు చూడాలయ్యా. నాకు మేలు చెయ్యి ప్రభువా, ఈ మేలు అనేకులు చూడాలి. నువ్వు నన్ను తప్పించు ప్రభువా, ఈ చెరసాలలో నుండి నా ప్రాణమును తప్పించయ్యా, అనేకులు చూడాలి. దేవుని స్తోత్రం. దేవుడు చేస్తున్నాడని చూడాలి. దేవుడు తోడుగా ఉన్నాడని చూడాలి. దేవుడు వీరి పక్షాన నుండి కార్యం చేస్తున్నాడని చూడాలి. అనేకులు చూడాలి. దేవుని స్తోత్రం. చూస్తే ఏమైద్ది? ఇంకా వాళ్ళ కోపం వచ్చేస్తది. అంతే కదా! దేవుడేం చేస్తాడు? ఇంకా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా! వాళ్ళకి ఇంకా బాధ కలిగిద్ది. మనల్ని ఇంకా హెచ్చిస్తా ఉంటాడాయన. ఇంకా బాధ కలిగిద్ది. ఇంకా హెచ్చిస్తా ఉంటాడు. మనము ప్రభువుకి చెప్పుకునేటప్పుడు మన మనస్సు ప్రార్థన చేసేటప్పుడు ఇలాగుండాలి. మనం ఇందాక సమూయేలు గ్రంథంలో ఒక విషయాన్ని విడిచిపెట్టాం. ఏంటది? 22వ అధ్యాయంలో, సమూయేలు రాసిన మొదటి గ్రంథంలో 22వ అధ్యాయంలో ఆయన అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోగా అతని సహోదరులను అతని తండ్రి ఇంటి వారందరూను అందరూ ఆ సంగతి విని ఆ అతని యొద్దకు వచ్చిరి. అతని యొద్దకు వచ్చిరి. ఇప్పుడు మరి నా కుడి పక్కన కూడా ఎవరు లేరయ్యా, నువ్వే నాకున్నావు ఆశ్రయదుర్గం అన్న తర్వాత దేవుడు కార్యం చేసినట్టున్నాడు. కనీసం ఒక మనిషిని, కొంతమందిని ఈయన ప్రక్కన పెట్టాలి. దేవుడు కుటుంబాన్ని తీసుకొచ్చాడు. బావుంది. ఈ కుటుంబస్తులందరూ కూడా ఆ గుహలోనికి వచ్చారు. వారితో పాటు ఎవరొచ్చారంట? ఇబ్బంది గల వారందరూను అందరూ చెప్పండి. ఇబ్బంది గలవారు, ఇబ్బంది గలవ అప్పులు చేసిన వారు, అసమాధానంగా ఉన్నవారు అతని యొద్దకు వచ్చిరి. వీరందరూ ఎందుకొచ్చారు? ఏం కనపడింది దావీదులో? కదా! ఆలోచించండి. ఎప్పుడైనా గొప్పవాళ్ళ దగ్గరికెళ్ళాలి గానీ, పారిపోయే వాళ్ళ దగ్గరికి రావడం ఏంటి? ఏ రోజైనా, ఏ పగలైనా, ఏ రాత్రైనా ఆ సౌలు ఈ దావీదుని చంపేస్తాడేమో! వీడు పోయేవాడే. ఇతనికంటూ ఏమీ లేదు. ఇప్పుడు దాక్కోవడానికి పరిగెడుతున్నాడు గదా! అతని దగ్గరికి ఆ గుహలోనికి వెళితే మనకేమొచ్చిద్ది అని అనుకోవాలి గదా! వీరొస్తున్నారు. నువ్వు కష్టంలో ఉన్నావు. నీకంటే కష్టంలో ఉన్నవాడు నీ దగ్గరకొచ్చాడు. ఏమనిపిచ్చిద్దప్పుడు? తిట్టాలనిపిచ్చిద్దా? అనిపించదా? జాలి, దయ కలిగిద్దంటారా? మమ్ములను, మా బాధలను అర్థం చేసుకోగలిగినటువంటి వ్యక్తి దావీదే. మా శ్రమను, మేము ఎదుర్కొన్నటువంటి మా యొక్క సమస్యలను అర్థం చేసుకోగలిగిన వ్యక్తి దావీదే. దావీదు ఒక అనుభవం గుండా వెళుతున్నాడు గానీ, దావీదు నిత్యము కూడా దేవుని బలము కలిగిన వాడు, దేవుని యుద్ధాలు చేసేవాడు. దేవుని స్తోత్రం. దావీదు జీవితంలో 66 యుద్ధాలు చేశాడు. ఒక్కటి కూడా ఫెయిల్ అవ్వలా. అద్భుతం కాదా అది? దావీదు జీవితంలో విఫలం అవ్వడం అనేది జరగలేదు. ఆయన ఏ యుద్ధము ఓడిపోడు. ప్రతి యుద్ధము జయించాడు. దావీదు చేసినన్ని యుద్ధాలు ఎవరు చేయలా. అన్ని పోరాటాల గుండా వెళ్ళాడు.
అందుకే అన్ని అద్భుతమైన కీర్తనలు రాశాడు ఆయన. హల్లెలూయా! నీకు ఎన్ని పోరాటాలు వస్తాయో అంత గొప్పగా నువ్వు ఇంకా ఎదుగుతావు. నీకొచ్చే ప్రతి పోరాటములో నువ్వు ఒక పాఠం నేర్చుకొని నువ్వు ఇంకా ఉన్నత స్థితికెళ్తావు. అనేకులకు ఆశీర్వాదకరంగా మారతావు. పోరాటం వచ్చినప్పుడు భయపడుతూ ఉంటే, పోరాటం వచ్చినప్పుడు చతికిలబడి కూర్చుంటే ఏం కాదు, ముందుకెళ్ళాల. ఎలా ముందుకెళ్ళాలో దేవుణ్ణి అడగాల. దేవుని స్తోత్రం. ఆ విశ్వాసము, ఆ ధైర్యముతో మనం ముందుకు వెళ్ళాలి. పోరాటం వచ్చినప్పుడు నన్ను నేనే కాపాడుకోలేకపోతుండే మీరొకళ్ళు తోకలాగా నాకు తగులుకున్నారు పడే అని అనలా. అన్నాడా? చక్కగా చేర్చుకొని డోంట్ వర్రీ, మీ అందరికి నేను నాయకుడిగా ఉంటా అన్నాడు. దేవుని స్తోత్రం. ఎవరికండి నాయకుడు ఇప్పుడు దావీదు? ఇబ్బంది గలవారికి, అప్పులు గలవారికి, అసమాధానంగా ఉన్న వాళ్ళకి, ఏ రోగాలతోనో, ఏ జబ్బులతోనో ఉన్న వాళ్ళందరిని తీసుకొని, ఏం పర్లా, మీరే మీరే నాకు సైన్యం. హల్లెలూయా! మీరే. కాబట్టి కష్టంలో ఉన్నప్పుడు ఎదుటివారి కష్టాన్ని తృణీకరించకుండా, అది నీతి. హల్లెలూయా! తృణీకరించకుండా, పర్లేదురా, నాకున్న కారమే నీకు పెడతాను, నాకున్న పచ్చడే నీకు పెడతా. ఏం పర్లా, నాకున్న ఒక ముద్దే నీకు పంచుకుంటా. దావీదు యొక్క హృదయం దేవుని హృదయం లాంటిది. హృదయాన్ని చూసి దేవుడు ప్రార్థనలు అంగీకరిస్తాడు. మన హృదయ స్థితిని చూసి దేవుడు మన ప్రార్థనలు అంగీకరిస్తాడు. మన హృదయం అంతా చీకటితో నిండిపోయి, చెడుతోనూ, ఆ, అసూయతోనూ, మత్సరంతోనూ నిండిపోయి ఎంత గట్టిగా ప్రార్థన చేస్తే ఏంటి? దావీదు దేవుని హృదయానుసారుడు. హల్లెలూయా! దావీదు ఎవరండి? దేవుని హృదయానుసారుడు. దేవుని హృదయంలో ఏముంటదో అది ఎరిగిన వాడు అలాగే ప్రవర్తిస్తాడు. వాళ్ళందరికీ చక్కగా నాయకుడైపోయాడంట. ఎంతమంది అంట సుమారుగా? 400 మంది. దావీదు సైన్యం ఎంతమంది చెప్పండి? ఈ సైన్యముకున్న బలమేంటో తెలుసా? ఇబ్బంది, అప్పులు, అసమాధానం. ఇది ఈ సైన్యానికి ఉన్న బలం. ఈ 400 మంది సైన్యాన్ని సిద్ధపరచుకున్నాడు. మరి ఏమయ్యాడు దావీదు? ఓడిపోయాడా? ఓడిపోలా. మనమెప్పుడు బలహీనులమో అప్పుడే బలవంతులం. మనమెప్పుడు చేయలేము అని అనుకుంటామో అప్పుడే దేవుడు మన ద్వారా చేయిస్తాడు. మనమెప్పుడు మన వల్ల కాదనుకుంటామో, ఇక 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 నా వల్ల కాదనుకుంటామో, దేవుడు ఇది సాధ్యమే అంటాడు. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేద్దామా? ప్రభువా, ఈ సంవత్సరమంతా మమ్మల్ని కాపాడి ఉన్నావు. ఈ చివరి నెలలో ఈ మొదటి శనివారమున నీ సన్నిధికొచ్చాను ప్రభువా. నా హృదయం తెరుస్తున్నాను తండ్రి నీ ఎదుట. నా స్వాస్థ్యము నీవేనయ్యా. నా ఆశ్రయ దుర్గము నీవేనయ్యా. నాకు నీవు తప్ప అయ్యా ఈ భూమి మీద, ఈ సజీవులున్న ఈ భూమి మీద నాకేముందయ్యా? నువ్వు తప్ప నాకెవరున్నారయ్యా? దేవుని స్తోత్రం. దేవుని అంత బలంగా పెనవేసుకొని, నువ్వు నా సొంతం, నువ్వు నా సొత్తు, నువ్వు నాకున్నావయ్యా, నా తోడుగా ఉన్నావయ్యా, నాకేం బాధలా. ఇప్పుడున్న పరిస్థితి చాలా కష్టంగా ఉన్నా కూడా ఈ ప్రార్థన నీలో నుండి రాగలిగితే, దేవుని స్తోత్రం, అద్భుతం చూస్తావు. నీవిప్పుడున్నది గుహలో అయినప్పటికీ ఈ ప్రార్థన చేయగలిగితే, ఇలాంటి విశ్వాసముతో కూడిన ప్రార్థన చేయగలిగితే, బుల్లెట్ లాగా దూసుకొని వెళ్ళిపోతావు. హల్లెలూయా! హల్లెలూయా! ముందుకు కొనసాగుతావు. ప్రియులారా, గుహ అనుభవాన్ని త్రోసివేయొద్దు. గుహలాంటి అనుభవాలు మనకొచ్చినప్పుడు, అలాంటి శ్రమలు, నిందలు వచ్చినప్పుడు బాధపడొద్దు, కృంగిపోవద్దు. ఒకవేళ కృంగుదల ఉన్నా ప్రార్థన చేద్దాం. కొన్నిసార్లు కొన్ని ప్రెషర్స్, చెప్పండి అందరూ ఏంటది?
కొన్ని ఒత్తిడులు మనలో నుండి ఒక సువాసన తీసుకొస్తాయి. హల్లెలూయా! మనము ఒత్తబడ్డప్పుడు, మనం పిండబడ్డప్పుడు, మనం అనేకులకు సువాసనగా మారతాం. అందుకే ఆళ్ళొచ్చారు. ఇబ్బంది గలవాళ్ళు దేశమంతా చూసుంటారు. ఎవరైనా మమ్మల్ని ఆదుకునేవాళ్ళున్నారా? ఆదరించేవాళ్ళున్నారా? ధైర్యపరిచేవాళ్ళున్నారా? అని అటు ఇటు తిరుగుంటారు. మన రాజు గూడా వేస్ట్, మనకేం సహాయం చేయడు. ఆ! గుహలో ఉన్నాడే అతనే కరెక్ట్. దేవునికి స్తోత్రం. గుహలో ఉన్నాడే అతనే కరెక్టు. అతను మనకు తోడుగా ఉంటే చాలు. అతను అతను అతని వెనక మనం ఉంటే చాలు. మన జీవితాలు గూడా బాగుపడతాయి. మన అప్పులు తీరిపోతాయి. మన ఇబ్బందులు తొలగిపోతాయి. దేవుని స్తోత్రం. నీ చుట్టూ ఉన్నవారు నీ ద్వారా దీవించబడుదురు గాక. నిన్ను బట్టి నీ చుట్టూ ఉన్నవారు, నిన్ను బట్టి నీ చుట్టూ ఉన్నవారు వారి సమస్యల్లోంచి బయటికి వచ్చుదురు గాక. అలాంటి ప్రార్థన దేవుడు నీకు అనుగ్రహించును గాక. డిప్ టీ తెలుసా మీకు? డిప్ టీ. ట్రైన్‌లో బాగా తిరిగితే తెలిసిద్ది. డిప్ చాయ్, డిప్ చాయ్, డిప్ చాయ్ అని తిరుగుతా ఉంటారు కదా! ఇళ్ళల్లో కూడా తెచ్చిపెట్టుకుంటున్నారు కొంతమంది బ్యాగులు. టీ బ్యాగులు. చూడండి, ఆ టీ బ్యాగ్ తీసుకొని ఒకటి ఊరికే వాసన చూస్తే ఏదో కొంచెం ఎక్కడో వాసన వస్తది కొద్దిగా ఏదో. కాసేపటి తర్వాత వేడి వేడి నీళ్ళల్లో ఏం చేస్తాం మనం ఆ బ్యాగ్‌ని ముంచి లేపుతా ఉంటాం. చాయ్ ఎంత స్ట్రాంగ్ కావాలంటే అన్ని సార్లు ముంచాలి. బాగా స్ట్రాంగ్‌గా టీ తాగేవాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే బాగా ముంచుతారు దాన్ని. సువాసన పెరిగిపోతా ఉంటది. దేవుని స్తోత్రం. ఈ వేడి వేడి నీళ్ళల్లోకి వెళ్ళిన తర్వాత ఈ పౌడరు దానిలో ఉన్న అసలైన సువాసన అంతా బయటకొచ్చేసిద్ది. దేవుని స్తోత్రం చెల్లించండి. మాకేం అర్థం కావట్లేదు అన్నట్టుగా ఉన్నారు. వేడి వేడి నీళ్ళల్లో పడాలా. అంటే కరిష్మాలాగా గాదు. లేనిపోయింది. మన జీవితంలో మనము కొన్ని ఒత్తిడులు మన మీదకొచ్చినప్పుడు, ఆ వేడి తగిలినప్పుడు అసలైనటువంటిది మనలోంచి బయటకొస్తది. హల్లెలూయా! మనం ఎంత గొప్పవారమో, మనము ఎంత ఎంత శక్తివంతులమో అప్పుడు బయటకొస్తది. కొన్ని అనుభవాలను మనము చూసి కృంగిపోవద్దు. ఎందుకో ప్రభువా ఇలాంటి అనుభవం నా జీవితంలో ఎదురైంది. నువ్వు నాకు తోడుగా ఉన్నావు. నువ్వు నాకు ఆశ్రయదుర్గం. నేను వెళ్తా ముందుకి. కొన్ని శ్రమలు, కొన్ని ఇబ్బందులు పర్వాలేదు. బాధ అనిపిస్తది. మనసు కృంగిపోతా ఉంటది కొన్నిసార్లు. నిలబడదాం. ప్రభువా నువ్వు చూస్తున్నావయ్యా. నా పరిస్థితి అంతా నీకు తెలుసు నాయనా. నన్ను ఒక సువాసనగా మార్చటానికే ఈ ఒత్తిడి వస్తుంది. హల్లెలూయా! నువ్వు నన్ను విడిచిపెట్టలేదు నాయనా. నన్ను సువాసనగా మార్చు. అనేకులకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా నన్ను మార్చు ప్రభువా. ఈరోజు మనం చేసే ప్రార్థన మన కుటుంబానికి, ఈరోజు మనం చేసే ప్రార్థన మన చుట్టూ ఉన్న వారికి, లేదా మన మన వైపు చూస్తున్న వారికి అది దీవెనకరంగా ఉండాలా. మన జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలి. మనము ఆశీర్వదించబడటమే కాదు, మనం ఆశీర్వాదముగా ఉండాలి. ఆమేన్. ఆశీర్వాదంగా ఉండాలి. దేవుడు గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు గనుక విశ్వాసంతో తల వంచి ప్రార్థనలో ఏకీభవిద్దాం. హల్లెలూయా! 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 విన్నపాలు విను దైవమా, కన్నీరు తుడుచు దైవమా,
స్వస్థతనిచ్చు దైవమా, స్తోత్రము యేసయ్యా, కే స్తోత్రము యేసయ్యా, విన్నపాలు విను దైవమా. హల్లెలూయా. సర్వం సాధ్యమే. ఒక్క మాట పలికిన చాలు, అయ్యా ఒక మాట పలికిన చాలు, అయ్యా ఒక మాట పలికిన చాలు, విన్నపాలు విను దైవమా, మా కన్నీరు తుడుచు దైవమా, స్వస్థతనిచ్చు దైవమా, స్తోత్రం యేసయ్యా, నీకే స్తోత్రం యేసయ్యా, విన్నపాలు విను దైవమా, కనికరించి నీ చేయి చాపి అద్భుతాలు చేయు దైవమా, కనికరించి నీ చేయి చాపి అద్భుతాలు, అయ్యా అద్భుతాలు చేయు దైవమా, అయ్యా అద్భుతాలు చేయు దైవమా, విన్నపాలు విను దైవమా, నా కన్నీరు తుడుచు దైవమా, స్వస్థతనిచ్చు దైవమా, స్తోత్రం యేసయ్యా, నీకే స్తోత్రం యేసయ్యా. దావీదు జీవితములో గుహ అనుభవం ఉన్నది. అదే దావీదు జీవితములో సింహాసన అనుభవం కూడా వచ్చింది. నా సహోదరి సహోదరుడా, నీవిప్పుడున్న అనుభవము నిన్ను సింహాసనమునకు తీసుకువెళ్ళడానికి, నీవిప్పుడున్న అనుభవము నిన్ను సింహాసనం యొద్దకు తీసుకొని వెళ్ళాలి అంటే నీవెలా దేవునితో మాట్లాడుతున్నావు, దేవుని సన్నిధిలో నువ్వు ఎలా మొరపెడుతూ ఉన్నావు, హౌ డు యూ ప్రే, ఎలా ప్రార్థిస్తూ ఉన్నావు, ఎలా మొరపెడుతూ ఉన్నావు, ఎలాంటి మనస్సుతో, ఎలాంటి హృదయము నువ్వు కలిగి ఉన్నావు. నిజంగా దేవుణ్ణి స్వంతం చేసుకున్న, హత్తుకున్న అనుభవం ఉంటే అలాగా నువ్వు మాట్లాడతావు. నీ మాటల్లో నీ మాటల్లో దేవునితో నీకున్న సంబంధం ఏమిటో బయటకు వస్తుంది. దేవుడంటే ఏమిటో ఆ విశ్వాసం బయటకు వస్తుంది. సజీవులున్న భూమి మీద, హల్లెలూయా హల్లెలూయా, ఎంత అద్భుతమైన ప్రార్థన, ఎంత అద్భుతమైన ప్రార్థన. సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యము నీవేనయ్యా, ఈ భూమి మీద నాకేమున్నదయ్యా, నువ్వు నా స్వాస్థ్యం,
నాకు నువ్వున్నావు ప్రభువా. నా భాగము నీవే, నా స్వాస్థ్యము నీవే. ఎంత సొంతం చేసుకున్నాడు దావీదు దేవుణ్ణి. ఎంత ఆక్రమించుకున్నాడు దేవుణ్ణి. అది ప్రార్థన. యు ఆర్ మై పోర్షన్. యు ఆర్ మై పొసెషన్. మై లార్డ్. మై లార్డ్. నా ప్రభువా. ప్రార్థించండి. ప్రతి ఒక్కరు ప్రార్థించండి. మౌనంగా ఉండొద్దు. మీరు వచ్చింది ప్రార్థించడానికైతే ప్రార్థించండి. దేవునితో మాట్లాడండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. నా కుడివైపు, నా ఎడమవైపు, నా ముందు వెనక ఎవరూ లేరయ్యా. అయినను నాకు ఆశ్రయ దుర్గముగా నీవున్నావు. ఈ గుహలో నేనొక్కడినే ఉన్నానని అందరూ అనుకుంటున్నారు గాని ప్రభువా, ఈ గుహలో నేనొక్కడినే ఉన్నది వాస్తవమే, కానీ నాకున్న ఆశ్రయ దుర్గము నీవే. ఈ గుహలో నాకు ఆశ్రయ దుర్గమున్నది. ఆశ్రయ దుర్గమా, ఆశ్రయ దుర్గమా. హ్మ్. నా ప్రాణము క్షేమముగానే ఉంటది. ఎందుకంటే నాకు ఆశ్రయ దుర్గమై ఉన్న దేవుడున్నాడు. నా కన్నీటిని తుడిచే దేవుడున్నాడు. నా మీదకొచ్చిన పగవారిని, నా మీదకొచ్చిన దుష్టులను దేవుడు చూసుకుంటాడు. ఆయన నా పక్షమున పోరాడతాడు. ఆయన నా పక్షమున పోరాడతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం చెల్లిద్దాం. యేసయ్యా స్తోత్రం, 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 స్తోత్రం. కృప కలిగిన వాడా, కృప కలిగిన వాడా, కృప కలిగిన వాడా, మీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. అయ్యా స్తోత్రం, స్తోత్రం. నా విన్నపములకు చెవియొగ్గువాడా, నా ప్రార్థన ఆలకించువాడా, నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. బహు వినయముగా ఆయన సన్నిధిలో మొరపెడదాం. బహు వినయముగా ఆయన సన్నిధిలో మొరపెడదాం. నువ్వు ఎలా మొరపెడుతున్నావో వినయముగా దేవుని ఎదుట వినయముగా మొరపెడదాం. ఈ అదుల్లాము గుహ చిరకాలము ఈ గుహలో నేను ఉండను. ఈ గుహలోనికి ఒకసారి ప్రవేశించేనేమో. ఈ గుహలో నుండి, ఈ చెరలో నుండి నన్ను విడిపించేవాడు నాకు తోడుగా ఉన్నాడు. నా ప్రాణమును తప్పించేవాడు, ఈ చెరలో నుండి నా ప్రాణమును విడిపించేవాడు నాకు తోడుగా ఉన్నాడు. యేసయ్యా, యేసయ్యా.
విడిపించే దేవుడవయ్యా, రక్షించే దేవుడవయ్యా. నా పట్ల నీకు నా ప్రణాళిక నెరవేర్చే దేవుడవయ్యా. జయమిచ్చేవాడా, విజయమిచ్చేవాడా, నీకు స్తోత్రం. నేను ఓడిపోను, నేను ఓడిపోను, నేను ఓడిపోను. అయ్యో, నేను జయిస్తాను, నేను జయిస్తాను, నేను ఓడిపోను, నేను ఓడిపోనెప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ దేవుడు నిన్ను ఎప్పుడు ఓటమి పాలు చేయడు. నీ దేవుడు నిన్ను ఓటమి పాలు చేయడు. దావీదు దేవుడు మన మధ్యలో ఉన్నాడు. దావీదుకి ఆశ్రయ దుర్గమై ఉన్న దేవుడు నీకు ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. దావీదును సింహాసనం మీదకి ఎక్కించిన దేవుడు నీ దేవుడు. యేసయ్యా, 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 నువ్వు చూస్తున్నావు తండ్రి. నేనున్న గుహ ఏమిటో నీకు తెలుసయ్యా. నా గుహలో నుండి విడిపించేవాడవు నీవేనయ్యా. యేసయ్యా మీకు వందనాలు, యేసయ్యా మీకు వందనాలు, యేసయ్యా మీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. యేసయ్యా మీకు స్తోత్రములు. కృంగిపోయి ఉన్నావా? దిగజారిపోయి ఉన్నావా? ఏది నిన్ను కృంగదీసింది? దేనిని బట్టి నువ్వు కృంగిపోయి ఉన్నావు? నీ కృంగుదలను దేవుడు తీసివేస్తున్నాడు. నువ్వు దేన్ని బట్టి కృంగిపోయి ఉన్నావో దాన్ని దేవుడు మార్చబోతున్నాడు. కృంగిపోయిన నా సహోదరి సహోదరుడా, దేవుడు నీ పరిస్థితిని మార్చగలడు. అయ్యా, మీ గాయముందిన హస్తము ఇక్కడ చాపబడుతున్నందుకు స్తోత్రాలయ్యా. అయ్యా, నీ గాయపడిన హస్తము నీ ప్రజలను దీవించడానికి ఇక్కడ చాపబడుతున్నందుకు స్తోత్రమయ్యా.
థ్యాంక్ యూ హోలీ గాడ్. టచ్ ఎవ్రీబడి ఓ గాడ్. ప్రతి ఒక్కరిని తాకయ్యా, తాకు నాయనా. ఈ ఉదయకాలమందు ప్రభువా, ప్రతి హృదయాన్ని తాకిన దేవుడవు. ప్రతి బిడ్డను మీరు తాకండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ యేసయ్యా. నీ బిడ్డలు ఎలుగెత్తి మొరపెట్టుచున్నారయ్యా. అయ్యా, నీ బిడ్డలు ఎలుగెత్తి మొరపెట్టుచున్నారు తండ్రి. ప్రతి ఒక్కరి కన్నీరు చూస్తున్న దేవుడవయ్యా. ప్రతి కన్నీటిని తుడిచే దేవుడవయ్యా. కన్నీరు తుడచువాడా, కౌగిలిలో ఉంచువాడా, కన్నీరు తుడచేవాడా, కౌగిటిలో చేర్చేవాడా. కాలాలు మారిన, యుగాలు మారిన, కాలాలు మారిన, యుగాలు మారిన, మారని వాడా నా యేసు రాజా, మారని వాడా నా యేసు రాజా, 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 యేసు రాజా. ఆరాధనకు యోగ్యుడా, నాది నుండి ఉన్నవాడా, ఆరాధనకు యోగ్యుడా, ఆది నుండి ఉన్నవాడా, ఆనందముతో నింపేవాడా, ఆనందముతో నింపేవాడా, ఆశ్చర్యకరుడా నా యేసు రాజా, ఆశ్చర్యకరుడా నా యేసు రాజా, 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 యేసు రాజా. పరిశుద్ధమైన వాడా, పూజింపదగిన వాడా, పరిశుద్ధమైన వాడా, పూజింపదగిన వాడా, కాలాలు మారిన, యుగాలు మారిన, కాలాలు మారిన, యుగాలు మారిన, మారని వాడా నా యేసు రాజా, మారని వాడా నా యేసు రాజా,
యేసు యేసు రాజా, రాజా, యేసు యేసు రాజా, రాజా, యేసు రాజా. యేసు యేసు రాజా, రాజా, యేసు యేసు రాజా, రాజా, యేసు యేసు రాజా. రాజా. యేసు రాజా, యేసు రాజా, యేసు రాజా. యేసు యేసు రాజా, రాజా, యేసు యేసు రాజా, రాజా, యేసు యేసు రాజా. రాజా. ఈ నెలంతటిలో జరగబోతున్న ప్రతి కూడిక ప్రభు చిత్తానుసారముగా ప్రభుకి మహిమ తెచ్చే విధముగా జరగాలని సెమీ క్రిస్మస్ ప్రోగ్రామ్స్ కానీ, క్రిస్మస్ దినమున జరుగుతున్న ఆరాధన కానీ, 31 రాత్రి జరగబోతున్న ఆరాధన కానీ, మిగిలిన ఆదివారములన్నీయు రేపు మొదటి ఆదివారమున జరగబోతున్న కూడిక కానీ, ప్రభు మనలను బలపరచునట్లుగా, మనల్ని దర్శించినట్లుగా, ఆయన మహిమ పొందినట్లుగా ఉన్నతంగా ప్రభు యొక్క కార్యాలు జరగాలని ప్రార్థన చేద్దాం. సోదరి కృప ప్రార్థిస్తుండగా ఏకీభవిద్దాం. స్తుతి స్తుతి స్తోత్రం యేసయ్య. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదాలకు వేలాది కోట్లాది స్థుతులు స్తోత్రాలు యేసయ్య. ప్రభువా, ఈ 2025 సంవత్సరం మొత్తం ప్రభువా, నీ రెక్కల నీడలో మమ్మల్ని అందరినీ భద్రపరిచి కాపాడినందుకు వందనాలయ్యా. ప్రభువా, మేము డిసెంబర్ నెలలో ఉంటుండగా ప్రభువా, ఈ నెలలో జరగబోచున్న ప్రతి ప్రార్థన ద్వారా ప్రభువా, మీ నామానికే మహిమ కలగాలి ప్రభువా. ప్రభా, మరి ఈ ఉపవాస ప్రార్థనలో కూడా ప్రభువా, మమ్మల్ని ఎంతగానో బలపరిచినందుకు మీకు వందనాలయ్యా. దావీదు వలె ప్రభువా తండ్రి, మేము ఏ అనుభవంలో ఉన్నప్పటికీ ప్రభువా, మీ వైపు చూస్తూ మీ సహాయం కొరకు ప్రభువా, మీరే మా ఆశ్రయ దుర్గము ప్రభువా, మీరే మాకు కేడంగా ఉన్నారయ్యా, మీరే మాకు మహోపకారములు చేసే గొప్ప దేవుడవు ప్రభువా. మీ కృప తప్ప మరి మరొకటి ఏదీ లేదు ప్రభువా. యేసయ్యా ప్రభువా, మా ప్రతి పరిస్థితికి చాలిన దేవుడవు నీవొక్కడివే ప్రభువా. యేసయ్య, మా విన్నపాలను ఆలకించే గొప్ప దేవుడవు నీవొక్కడివే ప్రభువా. అందుని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా. యేసయ్యా, మీ ఉపవాస ప్రార్థన మీరు ఆశీర్వదించినందుకు మీకు వందనాలయ్యా. థ్యాంక్ యూ ప్రభా, యేసయ్యా. మీకే కృతజ్ఞతలు ప్రభా. ఇక్కడున్న ప్రతి బిడ్డని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ప్రభా, మరి ఏ బిడ్డ ఏ అవసరతలో ఉన్నదో ప్రతి అవసరతను మీరు ఎరిగిన గొప్ప దేవుడవు ప్రభువా. Yes, ప్రతి Lord. అక్కరను మీరు తీర్చండి, అవసరతను తీర్చండి, ఆదరించండి ప్రభువా, బలపరచండి ప్రభువా. యేసయ్యా, మీకే వందనాలయ్యా. ప్రభువా, మరి ఈ నెలలో జరగబోతున్న ప్రభువా సెమీ క్రిస్మస్‌ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఎక్కడైతే సెమీ క్రిస్మస్ ప్రేయర్స్ జరుగుతున్నాయో ప్రభువా, ప్రభా అక్కడ మీరుండి ప్రభువా, ద్వారా ప్రభువా, మీ మీ నామానికి మహిమకరంగా ప్రభువా తండ్రి ప్రార్థనలు జరిగించండి ప్రభువా. ప్రభువా, ఆ సువార్త ద్వారా ప్రభువా కొందరైనా ప్రభువా మీ సన్నిధికి నడిపించబడాలి ప్రభువా. యేసయ్యా, మీకే వందనాలయ్యా. సెమీ క్రస్ సెమీ క్రిస్మస్ ప్రేయర్స్ ద్వారా మీ నామానికే మహిమ కలగాలి ప్రభువా. యేసయ్యా ప్రభువా, అక్కడున్న వాళ్ళు ప్రభువా, ఎవరైనాను సరే ప్రభువా, మీ మాట ద్వారా వాళ్ళు ఆకర్షింపబడాలి ప్రభువా. Yes, Lord. తండ్రి, పిల్లలు ప్రభా స్కిట్స్ ద్వారా మరి ప్రభా పాటల ద్వారా దేని ద్వారానైనా ప్రభా వాళ్ళు మీ మాటకు వాళ్ళు ఆకర్షింపబడాలి ప్రభువా. అట్టి విధంగా ప్రభా సెమీ క్రిస్మస్ ప్రేయర్స్ ప్రభా మీ నామానికి మహిమకరంగా జరిగించుకోనండి ప్రభువా. Yes, Father. యేసయ్యా, అదేవిధంగా ప్రభువా క్రిస్మస్ ప్రేయర్స్ కూడా ప్రభువా, మరి తండ్రి 25th జరగనున్న క్రిస్మస్ ఆరాధన ప్రేయర్‌లో కూడా ప్రభువా, ఆ రోజు అంతటిలో ప్రభువా మీ కృపను, కాపుదలను ప్రభువా, ఆ రోజు జరగాల్సిన ప్రతి ప్రోగ్రామ్‌లో ప్రతి ఒక్క ప్రభువా వాక్యం ద్వారా, పాటల ద్వారా
సమస్తమైన మహిమ మీకే కలగాలి ప్రభువా. మిమ్మల్ని బట్టి మేము ఆనందించే వారముగా ఉండాలి ప్రభువా. మా జీవితంలో ప్రతిరోజు ప్రభువా మిమ్మల్ని కలిగిన వారంగా మేము ఆనందించాలి ప్రభువా. యేసయ్యా మీకే వందనాలేసయ్యా. ప్రభువా 31 జరగనున్న ప్రభువా ఆన్‌లైన్ ప్రేయర్‌ని ప్రభువా ప్రార్థనను కూడా ప్రభువా ఆ రోజు కూడా ప్రభువా మీకు కృతజ్ఞతలు చెల్లించే వారముగా ప్రభువా సంవత్సరం అంతా ప్రభువా మీరు కాచిన ప్రభా మీ గొప్ప కాపుదలను బట్టి మీరు చేసిన ప్రతి ఒక్క మేలును బట్టి ప్రభువా ఆ రోజు మేము మీకు కృతజ్ఞతలు చెల్లించే వారంగా ప్రభువా యేసే మీరే మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఆ రోజున కూడా ప్రభా మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి ప్రభువా. ప్రభువా యేసయ్య మీకే వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ప్రభు దైవజనులను కూడా ప్రభువా తండ్రి ఇంకను బలంగా మీరు ఆత్మతో అభిషేకించండి ప్రభువా. మా కొరకు ఇంకను అనేక మాటలు ప్రభా మీరు సేవకులకు మీరు బలపరుస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలయ్యా. ఇంకను మేము బలపరచబడాలి. ఇంకను సేవకులు ఇంకను బలపరిచి మీరు ఏడంతల ఆత్మతో నింపి ప్రభువా సేవకులను బలపరచండి. సేవకురాల్ని బలపరచండి ప్రభువా. యేసయ్య మిమ్మల్ని స్తుతిస్తూ, గణపరుస్తూ ప్రభువా ఈ ప్రార్థన మనవులన్నిటిని మీ పాదాల చెంత చేర్చుకోమని యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మీరు చూసావయ్యా, కరం పట్టి నడిపావయ్యా, కన్నీరు చూసావయ్యా, కరం పట్టి నడిపావయ్యా, విన్నపం విన్నావయ్యా, విడుదలనిచ్చావయ్యా, విన్నపం విన్నావయ్యా, విడుదలనిచ్చావయ్యా, పొగడిద పాట పాడి పెను తుఫానాగిపోయి పరవశించి పడిదా, పొగడిద పాట పాడి పెను తుఫానాగిపోయి పరవశించి పడిదా, తండ్రి దేవా మంచివాడా, నిరంతరం గొప్పవాడా, తండ్రి దేవా మంచివాడా, నిరంతరం గొప్పవాడా. థ్యాంక్ యూ జీసస్. ప్రతి కుటుంబము వారున్న గుహలో నుండి బయటికి వచ్చులాగున ప్రతి కుటుంబము దేవుని యొక్క వాగ్దానమును నెరవేర్పును చూచులాగున ప్రతి బిడ్డ దేవుని సన్నిధిలో బలం పొందుకొని నూతనమైన శక్తితో నూతనమైన ఆశీర్వాదముతో నూతన సంవత్సరంలోకి ప్రవేశించులాగున సంఘములో దేవుడు గొప్ప అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు జరిగించబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ సంఘాన్ని దేవుడు దీవించబోతున్నందుకు ఇంకా సంఘ సరిహద్దులను విశాలపరచబోతున్నందుకు దేవుని స్తోత్రాలు చెల్లిస్తూ వచ్చిన మీ అందరి నిమిత్తము అనారోగ్యంగా ఉన్న వారి నిమిత్తము చివరిగా సేవకురాలు ప్రార్థిస్తుండగా ఏకీభవిద్దాం. స్తోత్రం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. నీ సన్నిధిలో ఎలుగెత్తి మొరపెట్టడం మాకు నేర్పించయ్యా, ఎలుగెత్తి బతిమాలుకోవటం మాకు నేర్పించు తండ్రి. బహు వినయముతో ప్రభా నీ సన్నిధికి వచ్చిన ప్రతి క్షణము నాయన మా ప్రార్థన జీవితాన్ని నాయన సరిచేయమని నీ సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాం ప్రభా. సుంకరి ప్రార్థన లాంటి ప్రార్థన, తగ్గింపు కలిగిన ప్రార్థన, దీనత్వము కలిగిన ప్రార్థన, బహు వినయముతో నీ సన్నిధిలో వేడుకోగలిగిన అలాంటి ప్రార్థన మా హృదయంలో ఉంచు ప్రభువా. మా హృదయాన్ని నువ్వు చూస్తూ ఉన్నావు. మనుషులైతే పైరూపాన్ని చూస్తారు కానీ ప్రభా నీవైతే అంతరింద్రియాలను పరిశీలించగలిగిన గొప్ప
గొప్ప దేవుడవు గనుక ప్రభా, మా హృదయంలో ఏమి దాగి ఉన్నది తండ్రి, మా హృదయంలో దేని గూర్చి మేము నెమరు వేస్తూ ఉన్నాం, దేని గురించి మేము ఆలోచిస్తున్నామో సమస్తము ఎరిగిన దేవుడవు గనక ప్రభా, నేను మా అంతరంగమును చూసి నాయన ప్రతిఫలం ఇచ్చే దేవుడవు తండ్రి. రహస్యముగా నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ప్రతిఫలం ఇచ్చే దేవుడవయ్యా. గనుక మా ప్రార్థననైనా నీ దృష్టికి ఇంపైనదిగా ఉండునట్లుగా ప్రభువా, మా ప్రార్థన నీ దృష్టికి ఇష్టమైనదిగా ఉండునట్లుగా మమ్మను సరిచేయి నాయనా. మా నోటి మాటలు, మా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములవునుగా కానీ ప్రభా, కీర్తనాకారుడు ఎలా నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాడో మా నోటి మాటలు, మా హృదయంలో మేము ధ్యానిస్తూ ఉన్న ప్రతి అంశము నీ దృష్టికి అంగీకారమయ్యే విధంగా ఉండును గాక ప్రభు. అయా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నిజమే ప్రభా, ఎన్నో గుహలాంటి అనుభవాలు మా జీవితంలో తండ్రి. నేను ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా కొట్టబడుచు నాయన, నిందించబడుతూ దూషించబడుతూ ప్రభా, అవమానించబడుతూ నాయనా, నేను జీవితాల్లో ఎన్నో ప్రభా అప్పులు, ఆర్థిక సమస్యలు నాయనా, ఎంతోమంది శత్రువులు ప్రభా, నేను ఇలాంటి పరిస్థితుల గుండా నేను గుహలాంటి అనుభవం కలిగిన ఈ జీవితాల్లో మేము ఇలాంటి అనుభవంలో నడుచుచూ ఉండగా ప్రభా, దీన్ని ఎక్కడ కూడా నిందించే విధంగా కాకుండా మాకే ఎందుకు ఈ శ్రమలు, మాకే ఎందుకు ఈ బాధ, మాకే ఎందుకు ఈ రోగము, మాకే ఎందుకు ఈ అనారోగ్యము అని ప్రభా నిన్ను నిందించే విధంగా కాకుండా నైనా అటువంటప్పుడు మేము ఎంతగా నలుపబడతామో తండ్రి, మేము ఎంతగా విరగొట్టబడతామో అంత ఆశీర్వాదకరంగా మారుస్తామని ఎరిగి ప్రభా, మా కష్టకాలంలో ప్రభా మేము నీ సన్నిధిలో నైనా దావీదు వలె మొరపెట్టడం మాకు నేర్పించు నాయన. ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. స్తోత్రం. నాయన మమ్మను సరిచేయి ప్రభా, వాక్యానుసారంగా మా బ్రతుకుల్ని దిద్దుకోవటానికి, వాక్యానుసారంగా మా బ్రతుకుల్ని మార్చుకొని ప్రభా, నీకు ఇష్టమైన ప్రార్థనలు నీ సన్నిధిలో మేము చేసినప్పుడు ప్రభా, మా హృదయము నీ వాక్యము ద్వారా సరిచేయబడి నాయన నీ సన్నిధిలో మేము ప్రార్థించినప్పుడు బలమైన కార్యాల్ని చూస్తామని, ఆశ్చర్య కార్యములు మా ద్వారా జరుగుతాయని ప్రభా, మా ప్రార్థనల ద్వారా అనేక మందికి విడుదల కలుగుతుందని ఎరిగి ప్రభా నీ సన్నిధిలో విశ్వాసముతో ప్రార్థించడం మాకు నేర్పించు తండ్రి. మొరపెట్టడం మాకు నేర్పించయ్యా. ఎలుగెత్తి మొరపెట్టడం మాకు నేర్పించు నాయనా. ఎలుగెత్తి నీ సన్నిధిలో మొరపెట్టినప్పుడు తప్పకుండా నీవు మాకు ఉత్తరం ఇస్తావు తండ్రి. నాయనా మా యొక్క మొరలు ఆలకిస్తావు ప్రభా. నాయనా మమ్మను బలపరచు తండ్రి. సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సంఘ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నీ బిడ్డలు ఎటువంటి పరిస్థితిలో ఉన్నారో సమస్తము ఎరిగిన వాడు. మాకైతే కొన్ని మరుగ్గా ఉండొచ్చే, మాకైతే కొన్ని తెలియకపోవచ్చేమో, కానీ దేవా సమస్తము ఎరిగిన వాడవు గనుక ప్రతి కుటుంబంలో సమాధానము కలుగును గాక. నాయన ప్రతి కుటుంబంలో క్రీస్తు యేసునందు మహిమలో ప్రతి అవసరము నీ బిడ్డల అవసరము తీర్చబడును గాక. ఆమేన్. ప్రభా నీకు వందనాలు. అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మలో ఇంకా బలపరచండి అయ్యా మా సంఘ బిడ్డలు. ఆత్మలో బలపరచండి తండ్రి. ఆత్మలో ఎదిగి నాయన ఆత్మీయ స్థితిలో ఉన్నతమైన స్థితికి మేము రాగలిగే విధంగా సంఘ బిడ్డలందరినీ అయ్యా మీరు బలపరచమని వేడుకుంటూ ఉన్నాం. నాయన వందనాలు ప్రభా. ఎవరెవరు ఎటువంటి అవసరతలో ఉన్నారో ఈ రోజున ప్రభా నీ బిడ్డల ప్రతి అవసరము తీర్చబడును గాక. నాయన వందనాలు చెల్లిస్తూ ప్రభా మరి ఈ మాసమంతయు జరగబోతున్న ప్రతి ప్రార్థనా కూడికను మీరే దీవించి, ఆశీర్వదించి, ప్రభా మేము కాదు నీవే కనబడాలయ్యా. నైనా నీ ప్రభావము బహుగా ఉండాలి ప్రభా. నీ శక్తి నైనా ప్రతి కూడికలో నీ కార్యములను చూడాలని మేము ఆశపడుతూ ఉన్నాం నైనా. మహత్కార్యములు, సూచక్రియలు జరుగునుగాక యేసయ్య. నైనా సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. సంఘ సరిహద్దులను విశాలపరచండి ప్రభా. సంఘములో ఉన్న ప్రతి అవసరము నాయన తీర్చబడును గాక యేసయ్య. నూతన మందిరం విషయంలో ప్రార్థిస్తూ ఉన్నాం. త్వరగా మీ కాలములో, మీ సమయములో, మీ చిత్తానుసారంగా, మీ ఏర్పాటులో అది నిర్మించబడును గాక యేసయ్య.
ప్రతి ద్వారము యేసుక్రీస్తు నామములో తెరవబడును గాక నాయన. మీ కార్యముల కోసము నీ సన్నిధిలో మేము వేచి ఉన్నాం ప్రభా. ప్రార్థిస్తూ ఉన్నామయ్యా. కనిపెట్టుచూ ఉన్నాం ప్రభా. నాయనా సహాయము చేయండి. మీ చిత్తము పరిపూర్ణంగా నెరవేర్చబడును గాక. నాయనా అట్లాగే రేపటి దినం కొరకు మమ్మను బలపరచండి. అయ్యా రేపటి దినం కొరకు మమ్మను సిద్ధపరచు తండ్రి. నీ బిడ్డలందరూ నీ సన్నిధిలో కనబడే విధంగా కృపనివ్వయ్యా. ఈ రోజున ఎంతోమంది బిడ్డలు నీ సన్నిధిలోనికి రాలేకపోయి ఉన్నారు. వారందరినీ మీరే దర్శించి, హెచ్చరించి ప్రభా నీ సన్నిధిలో కనబడే భాగ్యం మాకు దయచేయమని ఈ రోజున మీ మందిరానికి వచ్చిన ప్రతి బిడ్డను మీరే దీవించి, ఆశీర్వదించి మీ దీవెనలతో, మీ ఆశీర్వాదముతో ప్రభా నీ బిడ్డల్ని తీసుకొని వెళ్ళమని ఘనత, మహిమ మీకే ఆరోపిస్తూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి అతి ఉన్నతమైన నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యము వచ్చును